హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం కేక్ తయారు చేసుకోబోతున్నామండి. గోధుమ రవ్వతోని చాలా హెల్తీగా తయారు చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకుంటున్నానండి. అలాగే హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను. ముందుగా పాలు మరిగించుకున్నానండి. కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఆ పాలు అదే కప్పుతో ఒక కప్పు తీసేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ గోధుమ రవ్వ పంచదార పాలు కలిపేసి ఇది మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కానీ పావుగంట కానీ పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత నేను తీసి చూస్తున్నాను. ఇలా మనకి ఈ రవ్వ అనేది బాగా పాల్లో నానిపోతుంది. అలాగే పంచదార కూడా కరిగిపోతుందండి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి. మనము ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, పావు కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. మిగిలిన పాలు కూడా ఇందులో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 3-4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. చిన్న వేడి చేసుకొని కరిగించుకొని ముందు మనము వేసుకున్న మిశ్రమంలోని ఈ నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా మనకి పాలు అవసరం పడతాయి అనుకుంటే ఇంకొంచెం పాలు వేసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మనము నెయ్యి కస్టర్డ్ పౌడర్ ఎంత తీసుకుంటే నెయ్యి క్వాంటిటీ కూడా అంతే వేసుకోవాలండి. ఒక కప్పు గోధుమ రవ్వకి అరకప్పు పంచదార, పావు కప్పు కస్టర్డ్ పౌడర్, పావు కప్పు నెయ్యి వేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే నేను ఇందులోని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. మన ఇంట్లోని ఏవి మనకి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేను బాదం పప్పు, జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బాదం పప్పు ఎక్కువ టైం అయితే నానపెట్టలేదండి. వేడి నీటిలోని ఒక అరగంట నానపెట్టాను. ఒక అరగంట వేడి నీటిలో నానపెట్టేసుకుంటే మనకి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. తొక్కని తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. వీటిని వేసేసుకొని ఒకసారి కలిపేసి నేను ఎందులోనైతే మనం బేకింగ్ చేసుకుంటామో ఆ బౌల్ తీసుకున్నాను. అందులో కొంచెం అంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని కొంచెం మైదా పిండి డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను గోధుమ పిండి కొంచెం అలా డస్ట్ చేసుకున్నానండి. అందులో మనము తయారు చేసిన మిశ్రమాన్ని వేసేసుకొని ఇప్పుడు మనం బేకింగ్ చేసుకోవడమేనండి. కుక్కరు పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఈ కుక్కర్ని హీట్ చేసుకోవాలండి. 5 నిమిషాలు హీట్ అయ్యాక ఈ గిన్నెతోని ఈ కేక్ మిశ్రమాన్ని అందులో పెట్టేసి ఒక అరగంట నేను కుక్ చేసుకున్నాను సిమ్లో పెట్టేసి. అరగంట చూస్తే కొంచెం ఇంకా ఉడకలేదండి, మధ్యలో కొంచెం ముద్దగా ఉంది. మళ్ళీ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగాక తీస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ చూసేసరికి కుక్ అయిపోయింది. చూడండి, మనం చాకు పెడితే ఏమీ అంటుకోకపోతే కుక్ అయిపోయినట్లేని ఇలా వేరే ఒక ప్లేట్లోకి తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 3-4 రోజుల వరకు బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు స్నాక్స్కి మనం కట్టడానికి చాలా హెల్తీ కూడా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉందండి. ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీగా ఉండే ఇంగ్రీడియంట్సే వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం ఈ పీసెస్ తింటుంటే మనకి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.